ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది. అయితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశివారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆలోచన శక్తి కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క దినఫలాలు జనవరి 24వ తేదీ శుక్రవారం రోజువి కనుక చూసినట్లయితే, మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. అంటే సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ, రోజులాగానే మీ యొక్క జీవితం సాధారణంగా గడిచిపోయినప్పటికీ మీకు ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు ఈ రోజు లభించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి చాలా కాలంగా ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. కానీ మిగిలిన అంశాలు మాత్రం మీకు కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు మీకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అంటే అటు ప్యాకేజ్ విషయంలో కానీ, పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అయితే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు శుభ ఫలితాలను అందించవు. అలాగే కన్యా రాశి వారి ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ, మీ యొక్క పై అధికారులు మీపైన ప్రెషర్ తీసుకుని రావటం వల్ల వర్క్ విషయంలో మీరు పెండింగ్ లో ఉన్న పనిని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. దీని కారణంగా మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. తలనొప్పి, నీరసం మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పని విషయంలో మీకు లభిస్తాయి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గృహిణులకు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో ఒక చిన్న మనస్పర్ధ కారణంగా, చిన్న టాపిక్ కారణంగా గొడవ పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే కన్యా రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో సానుకూల ఫలితాలనైతే చూస్తారు. కానీ మీరు వ్యాపారాన్ని విస్తరించాలని, పెట్టుబడి కోసం, అంటే ఇంకా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని, దాన్ని విస్తరించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లోన్ల కోసం అప్లై చేసుకున్నా కానీ, లేకపోతే ఎవరి నుండైనా డబ్బు పొందుకోవాలని మీరు చూస్తున్నా కానీ, మీ ప్రయత్నాలు ఈ రోజు ఫలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారి విషయంలో మాత్రం మీ యొక్క భాగస్వాములతో గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే కనుక, అంటే మీరు ఇదివరకు దానిపై పెట్టుబడి పెట్టి ఇప్పుడు సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే మీకు వంశపారంపర్యంగా వచ్చిన ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకున్నా, ఈ రోజు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగంలో ప్రమోషన్లు లేక బాధపడుతున్న వారికి కూడా మీకు గుడ్ న్యూస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు మీ యొక్క జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి జాతకులు కుటుంబ సభ్యులతో కొంత ఎక్కువగానే సమయాన్ని ఈ రోజు గడపబోతున్నారు. ఈ విధంగా సానుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.
అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని